గతంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కడపలోని తన నివాస వీధిలో ఎన్నికల ప్రచారం చేయడానికి అడ్డుకున్నారని, ఇప్పుడే అది వీధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం అలంకాన్పల్లిలో గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డిలాగా తెలుగుదేశం ప్రభుత్వం అబద్దాలతో మోసం చేసే ప్రభుత్వం కాదని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెన్షన్లను 3,000 రూపాయలు పెంచుతామని చెప్పి నమ్మించి మోసం చేస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లను పెంచి ఇవ్వడంతో ఊరట లభిస్తోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది దీని మీద అట్ట కాదు, ఎంతమంది దీని మీద మీకు ఏకీభవిస్తున్నారన్న దాని మీద సిగ్నేచర్స్ కూడా పెట్టి ఇవ్వండి. అయితే గురు ఆప్చే గురు ఏమన్నా నా వెనకాల పొద్దున్నే మీకు శిక్షణ ఇవ్వడం జరిగింది 7,000 రూపాయలు. ఏ పక్కడమ్మా సరేనా అర్థమన్నా మీకు పెన్షన్ ఇస్తాను. ఇప్పుడు ఎంత ఇస్తాను? ఇప్పుడు 7,000 ఇస్తాను. నెల నెల ఎంత? 3,000 ఇస్తాను. ఇప్పుడు 7,000 4,000. పాత బకాయిలు 3,000, ఈ నెల నుంచి 4,000. అమ్మ అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్లు జూలై 1వ తేదీన పాత బకాయిలు 3,000 కలిపి ఆయన పెంచిన 4,000తో 7,000 రూపాయలు పెంచాలని 1వ తేదీ చెప్పారు. అది ఇంటింటికి వచ్చి ఇస్తారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ లేకున్నా కూడా ఇస్తామన్నాం. విన్నామా? చెప్పామా? సచివాలయ ఉద్యోగుల సహకారంతో మీకు 7,000 పెంచారు. చెప్పింది గుర్తుపెట్టుకోవా. రాజగోపాల్ రెడ్డి మాకందరికి సాయం చేశారన్నమాట మీరు చెప్పాలా? చెప్తా కదా, ఇంతకు ముందు కూడా చెప్తున్నాము. వాళ్ళకి చెప్పాలి. అంటే మన ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకుందాం. సైడ్ లో పాంప్లెట్ ఇటు వెళ్ళిపోతాం, అది తీసుకుందాం. ఎందుకంటే టైం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన 4,000 పింఛన్ పెంచుతా ఉన్నారు. గత ప్రభుత్వం లాగా ఈ నెల రావాల్సిన 4,000 రూపాయలు పింఛన్తో కలిపి 7,000 రూపాయలు మీ ఇంటికి మీరందరూ కోరుకున్న విధంగా మీ ఇంటికే సచివాలయ సిబ్బంది సహకారంతో పంపించడం జరిగిందన్న. ఇదిగోండి, ఇది పట్టుకోవాలన్నా. పట్టుకోబాయి, నువ్వు పట్టుకోబాయి, మీరు పట్టుకొని చేయి పట్టుకోండి. ఎట్లా వద్దు, ఎందుకు ఎంప్లాయ్ తీసుకెళ్లారు. ఇంకొక ఎంప్లాయ్ ఏం చెప్పిందా సార్? కూర్చున్నాను సార్, కూర్చున్నాను. లెక్క తీసుకున్నాను. 9వ తేదీ 1 తేదీ ఇచ్చారు, ఫింగర్ వేసుకున్నారు. మీకు 4,000 పింఛన్ పెంచుతా అన్నారు. అట్లనే ఏప్రిల్ నెల నుంచే 1,000 రూపాయలు కూడా పెంచి అది కూడా కలిపి జూలైలో ఇస్తా అని చెప్పారు కదా. 7,000 రూపాయలు మీకు పింఛన్ అన్న. సంతోషమా? 3,000 నుంచి 4,000 చేసాం. ఇదిగోండి అన్న, మీ ఇంటికే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు?
ఇంటికి తెచ్చి ఇస్తాం ముసలోళ్ళకన్నారా, ఇంటికి పొద్దున్న 5 గంటలకు వచ్చేసి ఇచ్చినారు. అలా కాకుండా ఏప్రిల్ నెల నుంచి 1000 రూపాయలు పెంచి ఆ బకాయిలను జూలై మాసంలో వచ్చే 4000తో కలిపి 7000 ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఏప్రిల్ నెల నుంచి 1000 రూపాయలు పెంచి ఆ బకాయిలను జూలై మాసంలో వచ్చే 4000తో కలిపి 7000 ఇస్తామని చెప్పారు. ఓకే మేడం సార్ రెడీ సార్ నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకొచ్చి ప్రూవ్ చేస్తాను ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది, ఎలా అభివృద్ధి కోసం పాటుపడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించిన ప్రజలందరికీ వినయంగా నేను సేవ చేసి చూపిస్తానని సందర్భంగా